లాస్ట్ డేట్ నాకు గుర్తులేదు, బట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. సెప్టెంబర్ 30. జస్ట్ మాది జనరల్ డిగ్రీస్ అనుకోండి, 30 to 35 మార్క్స్ సరిపోతుంది, క్వాలిఫై మార్క్స్. సో అట్లాగే ఉంటే ఓబీసీ అట్లా 28 to 30 ఉంటుంది అట్లా అనమాట. ఒక ఇఫ్ 25 to 30 ఇన్ బిట్వీన్ మీరు కన్ఫర్మ్ సపోజ్ క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అనుకోండి, సో ఆయన క్వాలిఫైడ్ అంటే అది ఆల్రెడీ అలాగే కదా. సో అందులో క్వాలిఫై అంటే నాలెడ్జ్ ఆన్ అనమాట. అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఈజీగా ఉంటుంది. అంటే మరి మీకు వచ్చు, బేసిక్స్ వచ్చు, నేను రాయగలను అనుకునే మరి రాకపోతే చేయొద్దు. బట్ చేస్తే సార్ మీ వాయిస్ కట్ అయిపోతూ వస్తుంది సార్. సార్ ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనమ్మా? కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇంకా కట్ అవుతుందా? కొంచెం సిగ్నల్ ఫాల్ట్ అనుకుంటా సార్, పర్వాలేదు, ప్రాబ్లం లేదు, వినబడుతుంది సార్, నో ప్రాబ్లం. వైఫై ఉంది ఇక్కడ, సో మనకి వైఫై ఎంతవరకు వస్తుంది అనమాట బాగా. ఓకేనా? సో దాన్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఉంటుంది మీకు. సో అంటే మనకి ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 4 months ఉంది మీకు లిటరల్గా. ఓకేనా? ముందే చేసి 4 months సబ్జెక్ట్ అంటే డేకి ఒక 2 hours చదివిపోతుంది కదా, చాలా ఈజీ క్వాలిఫై అయిపోతుంది. మీరు రోజుకి 2 గంటలు చదివినా 4 into 10 days 120 days, 120 to 40 hours చదివిపోతుందమ్మా. డేకి 2 hours చెప్పిన ఎగ్జామ్ చదివినా చాలా ఈజీ క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? చదివి వస్తాయి. if you are qualified, will profile increase, బెనిఫిట్ ఎలాగైనా బెనిఫిట్ ఉంటుంది. మీరు చదువుతారు, దాంతో పాటు మీకు ఇంటర్వ్యూస్ కావాలి కదా, ఆ బేసిక్స్ నేర్చుకోండి. మీరు క్వాలిఫై అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఒకసారి చూసుకోండి, మర్చిపోద్దు. అంటే మనీ అనుకోవద్దు, మనీ నేను చదవలేదు కదా, నాకు ఏమి రాదు, మన డబ్బులు వేస్ట్ అనుకోవద్దు. డబ్బులు పే చేస్తే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మనీ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు ప్రిపరేషన్ లేదు కదా సార్, కొంచెం ఇంటి దగ్గర బట్ ఇంకా మనకి 4 months ఉంది కదా టైం. ఎప్పుడైనా సెప్టెంబర్ ఇంకా 4 months ఉంది. సో 4 months ఎగ్జాక్ట్ చదివి 4 months బెటర్ ర్యాంక్ వస్తుంది. అంటే 4 months అనేది చాలా అయినఫ్ అనమాట టైం అనేది. ఇప్పటి నుంచి చదివినా సరిపోతుంది, నో ప్రాబ్లం. మీకు కాబట్టి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, బేసిక్స్ కాబట్టి. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై ఫార్ములాస్ అన్ని మన రోజు చదవాలి, ఆటోమేటిక్ ఫార్ములాస్ అన్ని గుర్తుంటాయి, నో ప్రాబ్లం. అలా కాకుండా అంటే ఇచ్చిన ఫార్ములా ఎలా ఇచ్చిన ప్రాబ్లం అనేది మీకు తెలుసు. అంటే గేట్లో ఏంటంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ గివెన్ ప్రాబ్లం మీకు అర్థమైతే చాలా ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం చెప్పిన చూడండి, పలానా ఓడి దీనికి సంబంధించిన ఫార్ములా అట్లాగే ఉంటుంది. అప్పుడు గేట్లో ఉండదు, చాలా లాజికల్ అండి. క్వశ్చన్స్ అన్ని వేరే లాజికల్. లాజిక్ అర్థం కావాలంటే క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థం కావాలి, చాలా పర్ఫెక్ట్గా. ఓకేనా? అర్థం అవ్వాలంటే మనకు కొంచెం బేసిక్స్ కావాలి కాబట్టి జస్ట్ ట్రై టు లర్న్ దోస్ బేసిక్స్. టైం ఇంకా 4 months ఉంది ఇంకా. సో అంటే చెప్తున్నా చూడమ్మా, ఇప్పుడు కనకైతే తీసుకుంటే 240లో మహా ఇది ఎంతమంది అప్లికేషన్ 30 అవునా? అంటే నా ఒపీనియన్ ఇది. రిమైనింగ్ ప్రతి కూడా సేమ్ నెంబర్ అప్లై చేస్తారు చూడండి. అంటే ఇండియా స్టేట్ మొత్తంలో చాలా తక్కువ అప్లై చేస్తారు కదా. సో ఆ తక్కువలో కాంపిటీషన్ మేబీ అంటే అప్లై చూడండి, నెంబర్ చూస్తే ఒక 2 lakhs 3 lakhs ఉంటుంది. మెకానికల్లో 3 lakhs 4 lakhs ఎంతమంది అప్లై చేస్తారు. అందులో చదివే వాళ్ళు చాలా చాలా తక్కువ అనమాట. సో ఒక పోస్ట్ 100 అప్లై చేస్తే మే 10 members ప్రిపేర్ అవుతారు, మిగతా 90 members ఏదో నామకే వస్తే పెడతారు అనమాట. సో అందుకే నెంబర్ ఎక్కువ 2 lakhs అని పెట్టాలి, మనకు రాదు. 2 lakhs మంది 2 lakhs మంది చదివిన వాళ్ళు కాదు. ఓన్లీ 10% 2000 members 20,000 members చదువుకుంటారు. ఓకేనా? సో ఒకసారి ఆలోచించండి, డబ్బులు మ్యాటర్ కాదు. అంటే మీ ప్రొఫైల్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. సో చూసుకుని ఆలోచించుకోండి అంటే రాయండి, ఇష్టం. బట్ అంటే లాస్ట్ టైం ఉంది కదా, టైం ఉంది కాబట్టి ట్రై. నేను కూడా రాస్తాను ఇప్పుడు, ప్రతి ఇయర్ నేను రాస్తాను అనమాట. ఏంటంటే చెక్ మై నాలెడ్జ్, నాకు తగ్గిపోయిందా ఉందా అని నేను రాస్తుంటాను. నేను ఇంకా అప్లై చేయలేదు అనుకోండి. ఓకే, సో ఓకే అనమాట. అప్పటికే 4 times గేట్ అయ్యాను. సో అట్లాగే
రాయండి మీకు నచ్చితే. ఎక్స్పీరియన్స్ ఉంది లేదంటే ఎంతవరకు ఉందో మీకు నాలెడ్జ్ తెలుస్తుంది అనమాట. ఓకే, నేను ఇంప్రూవ్ అవ్వాలని మీకు తెలుస్తుంది. సో దట్ విల్ డిపెండ్స్ ఆన్. ఓకేనా? టుమారో ప్రాబ్లం. సో కేర్ఫుల్లీ. Subjected to an axial load P is equal to 600 kilonewton is applied as shown in the figure. So divide the domain into two elements. Okay, two elements in division. Mind the following. First one is displacement at each and every node, stresses in each and every element, and reactions at each and every node. So as given, area is equal to 2 mm square and Young's modulus E is equal to 2 into 10 power 5 pascals or Newton by mm square. So we will see a problem. So there is bar of one-dimensional element. The length of the bar is 150 plus 250. Means the length of the bar is 300 and the bar is supported by a hinged support at the left end. So now triangle kadana, this is a support and this is known as hinge support. It will have 2 degrees support. It can arrest 2 degrees of freedom. And on the right side there is a support. This is a type of fixed support. And as we discussed earlier, fixed support can arrest 3 degrees of freedom. One is placement in X, placement in Y, and rotation in X. Okay. So just remember, fixed support arrest 3 degrees of freedom and hinged support can arrest 2 degrees of freedom. So the thing is that the length of is 300. కానీ ఎప్పుడైనా 300 దగ్గర కన్నా సపోర్ట్ కొంచెం గ్యాప్ కి ఉందన్నమాట. ఎగ్జాక్ట్ సపోర్ట్ ఈ 150 దగ్గర లేదు సపోర్ట్ అనేది. there is some gap between wall or the support and the other end of the beam. ఓకేనా? ఆ గ్యాప్ 2 ఉంది. ఇది మనకు కొంచెం కొత్తగా ఉంది ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేయండి, సింపుల్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ ఏంటి? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం and the nodes are 1 at the support and he is given the problem. Divide the into 2 elements. కాబట్టి మనం 2 elements మనం డివైడ్ చేసుకోవాలి. వాడే ఇచ్చాడు కాబట్టి ఎలిమెంట్ 1 150 లెంత్, ఎలిమెంట్ 2 వచ్చి 150 లెంత్. the interconnection between 1 and 2 there is a load P. ఆ లోడ్ దగ్గర మనం నోడ్ 2 అనుకుందో, ఇంకో దగ్గర 3 అనుకుందాం. సో ఇక్కడ సింప్లీ తిరగలేదు. అక్కడ మళ్ళీ లాగిన్ అవుతాం. మా వాయిస్ ఓకేనా? ఇప్పుడు వినపడుతుంది అందరికి? ఓకే సార్. వేస్తున్నాను. ఇక్కడ ఏం లేదమ్మా, అంటే నోడ్ నెంబర్ 3 కి మనకి ఇచ్చిన సపోర్ట్ కి గ్యాప్ ఉంది అనమాట. ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ? 1.2 mm ఉంది. 1.2 mm సార్. సో 1.2 ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నా, మనకి స్ట్రెస్ రావాలి అంటే ఏం కావాలి? whenever, simply just remember my words, whenever load applied, the body will get displaced or the body will get some deformation. Okay, so deformation అంటే మనకి బాడీ elongate అవుతున్నప్పుడు if you stop that elongation with some support, okay, now the body is elongating with some with the application of force. Okay, if the body is elongated, then if you object or if you place a support at the place of elongation, will get some stresses. Okay, Nana?
అది ఎలాంగేట్ అవుతున్నప్పుడు ఫ్రీకి ఎలాంగేట్ అయిపోయింది అనుకోండి, మన ఫ్రీకి ఎలాంగేట్ అవుతున్నప్పుడు మన ఒక సపోర్ట్ పెట్టి ఆపితేనే మనకి స్ట్రెస్ వస్తుంది. అట్లా ఆపకుండా అట్లా వదిలేస్తే ఇట్ విల్ ఫ్రీలీ ఎక్స్పాండ్. వి కెనాట్ గెట్ ఎనీ స్ట్రెస్ ఇన్ దట్ కేస్. బట్ హియర్ ఓకేనమ్మా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ ఈ లోడ్ వల్ల, ఈ పాయింట్ పి వల్ల ఈ నోడ్ 3 దగ్గర ఎలాంగేషన్ ఎంత ముందు కనుక్కోండి. ఈ పాయింట్ పి వల్ల అంటే లోడ్ వల్ల నోడ్ 3 దగ్గర ఎలాంగేషన్ ఎంత ఫస్ట్ కనుక్కోండి. ఇప్పుడు ఆ ఎలాంగేషన్ అనేది 1.2 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఈ బీమ్ వెళ్ళి ఈ వాల్కి టచ్ అవుతుంది, అంతేనా కదా? మళ్ళీ చెప్తున్నానన్నా, 3 దగ్గర ఎలాంగేషన్ మీరు ఫార్ములా వేసి కనుక్కుంటే ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ ఈ గ్యాప్ 1.2 కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా నోడ్ 3 విల్ టచ్ విత్ ద వాల్. ఒప్పుకుంటారా అది? ఎస్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే మనకి నోడ్ 3 అనేది వాల్ కి అంటే సపోర్ట్ కి టచ్ అయ్యిందో, అంటే నోడ్ 3 ఎలాంగేట్ అవుతుంది, మనం దాన్ని ఆ ఎలాంగేషన్ ఆపేస్తాం ఒక సపోర్ట్ పెట్టి. ఆపేస్తున్నాం అంటేనే మనకి స్ట్రెస్ వస్తుంది, ఓకేనా? అట్లా కాకుండా నోడ్ 3 వాల్యూ ఈ 1.2 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా, నోడ్ 3 వాల్కి టచ్ అవ్వదు. టచ్ అవ్వదు అంటే దెర్ ఈస్ నో స్ట్రెస్ ఇన్ దట్ కేస్. ఓకేనా? అర్థమైంది నా పాయింట్ ఇప్పుడు అందరికి? ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా? ఓకే, సింపుల్ ఏం లేదమ్మా. నోడ్ 3 దగ్గర మనం డిఫ్లెక్షన్ ఫార్ములా PL/AE ఫార్ములా వేస్తాం. ఆ వచ్చిన వాల్యూ 1.2 కన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్ గా సపోర్ట్ కి టచ్ అవుతుంది. ఎప్పుడైతే టచ్ అయిందో స్ట్రెస్ ఉంటుంది ఆ కేసులో. లేదు 1.2 కన్నా తక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి, స్ట్రెస్ అనేది 0. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ కేస్ ఆఫ్ మన ఎంవైఎస్ లో ఆల్రెడీ మనకి చదివే ఉంటాయి, మేము కొత్తగా ఏం కాదు. సో మళ్ళీ చూస్తున్నాం అంతే. సో ఇన్ దిస్ ప్రాబ్లం, సో ఇక్కడ నీట్గా నేను చెప్పింది రాశాడు అంతే. ఇక్కడ ఇన్ దిస్ ప్రాబ్లం మీ ఎగ్జామ్లో ఇలా రాయని అవసరం లేదు, నన్ను చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఈ లైన్స్ అనేవి మీరు ఎగ్జామ్లో రాయని అవసరం లేదు, ఓన్లీ మనకి ఫార్ములా దాని ఆన్సర్ చాలు ఎగ్జామ్స్లో. ఈ లైన్స్ అయితే రాయని అవసరం లేదు, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం అంతే. ఇన్ దిస్ ప్రాబ్లం వీ షుడ్ ఫస్ట్ డిటర్మైన్ వెదర్ ది కాంటాక్ట్ అక్కర్స్ బిట్వీన్ ద బార్ అండ్ ది వాల్. అంటే ఏంటి, మనం ఈ నోడ్ 3 అంటే బార్ వెళ్ళి ఈ వాల్ కి టచ్ అవుతుందో లేదో మనం ఫస్ట్ చూస్తాం. మనం టచ్ అయితే స్ట్రెస్ ఉంటుంది, టచ్ అవ్వకపోతే స్ట్రెస్ ఇస్ 0 అని తీసుకుంటాం అనమాట. సో టు డూ దిస్ assume that the wall does not exist and wall లేదనుకుని మనం ప్రొసీడ్ అవుతాం. and then find the deformation at node 3 which is delta L, and the formula is very known to us, which is PL/AE, where P is the applied load, L is the length, A is the area, and E is the Young's modulus. So after substituting the values, we are getting delta L at node 3 is equals to 1.8. సో మన గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ, 1.2 ఉంది. ఇది ఎంత వెళ్ళిందమ్మా, 1.8 వరకు వెళ్ళిందంటే ఏమైతే ఆటోమేటిక్గా వాల్ టచ్ అవుతుందా లేదా? టచ్ అవుతుందా వాల్కి, అవుతా ఇక్కడ? సో టచ్ అవుతుందంటే విల్ గెట్ సమ్ స్ట్రెస్సెస్. ఓకేనా? అట్లా అనమాట. చెకింగ్ అట్లా ఇది కన్ఫర్మ్ ప్రాబ్లం, ఒక సెట్లో వేస్తారు కన్ఫర్మ్ గా. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, చూసుకోండి. సో చూడండి ఇక్కడ మళ్ళీ రాశాడు నీట్ గా. ద గ్యాప్ బిట్వీన్ ద వాల్ అండ్ ద నోడ్ 3 is 1.2. సో ది కాంటాక్ట్ అక్కర్స్ బిట్వీన్ ద బార్ అండ్ ద వాల్. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంకేం చెప్పొచ్చమ్మా, ఎట్ నోడ్ 3 డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్ U3 వాల్యూ ఇస్ 1.2. అంతే కదా? ఎంత ఎలాంగేషన్ అయిందంటే మీనింగ్ ఏంటమ్మా, అంత డిస్ప్లేస్మెంట్ అయినట్టే కదా. ఎక్కడ, నోడ్ 3 దగ్గర. అంటే మనకి ఇప్పుడు దాకా చూసిన ప్రాబ్లమ్స్ లో node 1 దగ్గర you can say directly U1 equal to 0. Why? Because at the node 1 there is some hinged support. Okay, అట్లా కాకుండా డైరెక్ట్ గ్యాప్ లేకుండా మనం డైరెక్ట్ గా ఇచ్చిన ప్రాబ్లం లోనే గ్యాప్ ఇవ్వకుండా ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుందమ్మా, నోడ్ 3 వాల్ టచ్ అవుతుంది, అంటే U3 కూడా అక్కడ 0ని ఆ కండిషన్ లో. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, U3 టచ్ అవ్వట్లేదు ఇనిషియల్ గా. సో అది U3 ఎంత ఎలాంగేట్ అయింది, 1.2. సో యూ కెన్ సే దట్ ద డిస్ప్లేస్మెంట్ ఎట్ నోడ్ 3 is equals to 1.2. ఫస్ట్ ఏం అడిగాడు వాడు, డిస్ప్లేస్మెంట్స్ అడిగాడు. సో U1 ఈక్వల్ 0 మనకి తెలిసిపోయింది ఆల్రెడీ, సపోర్ట్ ఉంది కాబట్టి. U3 is 1.2 మనం ఇప్పుడు కనుక్కున్నాం. ఇంకా అన్నోన్ ఏంటి మనకి, ఏం కనుక్కోవాలి ఇంకా, ఇంకేం కనుక్కోవాలి, మనకి ఏం కావాలి, అన్నోన్స్.
u1 is 0, u3 is 1.2, and the unknown here is u2, which is the displacement at the joint of element 1 and element 2, or the displacement at the point application of point load అనమాట. మన u2 అనుకుంటే చాలు, ప్రాబ్లం అయిపోయినట్టు. ఓకేనా, అర్థమైంది అందరికి? అట్లాగే ఏ ప్రాబ్లం ఇట్లా గ్యాప్ ఉన్న ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ PL/AE, ఆ వాల్యూని బేస్ చేసుకుని ఆ వాల్యూ కన్నా గ్యాప్ కన్నా వాల్యూ ఎక్కువ ఉంటే స్ట్రెసెస్ వస్తాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలము. తక్కువ వచ్చింది అనుకోండి, ఎట్ 3 దెర్ ఈజ్ నో స్ట్రెసెస్, అంతే. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ అంతా మనకు తెలిసిన ప్రొసీజర్ అన్న, ఇంకా కొత్తగా ఏం రాదు. ఓకేనా? ఫర్ ఎలిమెంట్ 1, జస్ట్ ఇఫ్ యూ టేక్ nodes are 1 and 2, the nodes are 1 and 2, and this is the free body diagram of element 1. Okay, the length is 150. At the left end there is some support. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు హింజ్ తీసుకోవాలి, ఇటు ఫిక్స్డ్ తీసుకున్నాడమ్మా, యాక్చువల్గా మిస్టేక్ అది, బట్ ఏదన్నా ఒకటే, నో ప్రాబ్లమ్. ఇన్ జనరల్లీ యూ హ్యావ్ టు ప్లేస్ ఏ హింజ్ రియాక్షన్, నాట్ ఎ ఫిక్స్డ్ రియాక్షన్ హియర్, బట్ వాడు సో అందుకని ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్లో మాత్రం హింజే పెట్టండి, ఇక్కడ ఫిక్స్డ్ పెట్టొద్దు. ఓకే, అండ్ u1 తీసుకోండి. ఇక్కడ వాట్ ఈస్ u1? డిస్ప్లేస్మెంట్ ఎట్ నోడ్ 1, అండ్ u2 ఈస్ డిస్ప్లేస్మెంట్ ఎట్ నోడ్ 2. యూ నో దట్ u1 ఈస్ 0, యూ హ్యావ్ టు ఫైండ్ u2. ఓకే, తర్వాత ఇంకా మనకు తెలిసిన ఫార్ములాస్ ఇవన్నీ. అండ్ ఆఫ్టర్ దట్ ఫైండ్ ది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫార్ములా, విచ్ ఈస్ AE/L 1 -1 -1 1 u1 u2 f1 f2. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ K into U is equals to F. Yes or no? So that is very well known to us. And substitute the values of A, E, L in this expression. A is 250, which is given in the problem. E 2 into 10⁵ megapascal. It is also given in the problem. Length is 150. మనకి ఇక్కడ క్లియర్ కనపడుతుంది length 150 అని చెప్పి. సో 1 -1 -1 1 u1 u2 f1 f2. ఇంకా అంత సింపుల్ క్వశ్చన్ కదమ్మా ఇక్కడ వరకు. ఓకేనమ్మా, డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో? ఇప్పుడు దాకా మనం చాలా చూసాం, ఒక 10 ప్రాబ్లమ్స్ అని చూసాం. ఇది సేమ్ ప్రాసెస్. AE/, అన్నిటికీ స్టిఫ్నెస్ కనుక్కోవాలి అంటే AE/L 1 -1 -1 1. సో స్టిఫ్నెస్ ఓన్గా రాయలేం కాబట్టి దెర్ ఈజ్ సమ్ ఫార్ములా విచ్ ఈస్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K ఇంటూ డిస్ప్లేస్మెంట్ U ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ F. K ఇంటూ U ఈజ్ ఈక్వల్స్ టు F. ఓకేనా? అలా ఎలాగో ఒకటి చెప్పాను మీకు. K యూనిట్స్ న్యూటన్ బై మీటర్ అని చెప్పాను, యూకే M అని చెప్పాను మీటర్ యూనిట్స్, F న్యూటన్స్. సో ఇఫ్ యూ మల్టిప్లై K విత్ U విల్ గెట్ న్యూటన్స్. So the equation units are satisfying and గుర్తుపెట్టుకోండి. And if you take for element 2, and we know that the element 2 is in between node 2 and node 3, and just this is another this is again equation AE/L 1 -1 -1 1 u2 u3 f2 f3, and after substituting these values in this expression, we'll get a stiffness matrix K, which is 3.33 -3.33 -3.33 and 3.33. Okay na? So after getting expression 1 and expression 2, just add em cheyalama tarvata. Whenever you see, this one is known as the local stiffness matrix for element 1, and equation 2 is known as the local stiffness matrix for element 2. After getting the local stiffness matrices, em cheyala tarvata mano you have to calculate the global stiffness matrix with the help of equation 1 and equation 2. మనకు తెలిసిందే అంతా. సో after assembling finite element equation 1 and 2, సార్ అది 3.33 వచ్చింది, ఇక్కడ అది u1 వస్తుంది సార్, u2 వస్తుంది సార్. ఎక్కడ ఫస్ట్ లోనే 1 into 10⁵ వచ్చింది సార్. ఓకే, 3.33 అది u1 వస్తుంది, u2 వస్తుంది సార్. అంటే ఏం చేయాలంటే ఈక్వేషన్ రాసినప్పుడు ఫస్ట్ 3.33 కదా. అవును సార్, 3.33 -33 అలా రాసాం సార్. అవును, అది మ్యాట్రిక్స్ ఫామ్ అండి. మ్యాట్రిక్స్ ఫామ్, మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ 3.33 u1 వాల్యూ కాదు. నీకు u1 వాల్యూ కాదు, ఏం చేస్తా చెప్పు, ఏం చేస్తావు? మ్యాట్రిక్స్ వచ్చిన దాన్ని ఇఫ్ యూ వాంట్ సాల్వ్ u1 and u2, ఏం చేస్తాం? u1 u2 కావాలంటే జస్ట్ రైట్ దిస్ మ్యాట్రిక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ కింద రాసుకుంటాం మనం. ఈక్వేషన్ ఏమైతుంది చెప్పు? ఈక్వేషన్ ఏమైతుంది? 1 into 10⁵, ఓకే, కామన్ తీసుకుంటే 3.33 into u1, అవునా? అవును సార్. తర్వాత
minus 3.33 into U2. ఇంటూ U2 F1. ఓకేనా? అట్లాగే మళ్ళీ కింద సెకండ్ ఏమవుతుంది, 1 into 10 Minus- మళ్ళీ కామన్ వస్తుంది. తర్వాత చెప్పు మైనస్ 3.33 ఇంటూ U1. 3.33 into F2. కాదు, 3.33 ఇంటూ U2, నాట్ F2. ఓకే, సో Into U2. 3.33 ఇంటూ U2 ఈజ్ ఈక్వల్స్ టు F2 అనమాట. అంటే మా ఎగ్జాక్ట్ గా దీని U1 కి రిలేటెడ్ U2 రిలేటెడ్ చెప్పలేము మనం. సో ఆఫ్టర్ గెటింగ్ ఎనీ మ్యాట్రిక్స్ జస్ట్ రైట్ ఇట్ ఇన్ ఎన్ ఈక్వేషన్ ఫార్మ్ టు గెట్ ది అన్నోన్స్, అంతే. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ ఆఫ్టర్ అసెంబ్లింగ్ ది ఎలిమెంట్ 1 అండ్ ఎలిమెంట్ 2 విల్ గెట్ ఎ 3x3 మ్యాట్రిక్స్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఎన్ని నోట్స్ ఉంటే విల్ గెట్ దట్ ఆర్డర్ మ్యాట్రిక్స్. ఇక్కడ మన నోట్స్ 3 ఉన్నాయి కాబట్టి ఒక 3x3 మ్యాట్రిక్స్ తప్ప ఇంకేమీ రాకూడదు, వచ్చిందంటే తప్పు వచ్చినట్టు. ఓకే, సో ఆఫ్టర్ అసెంబ్లింగ్ 1 and 2 విల్ గెట్ ఎ 3x3, సో విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ 1 into 10⁵. ఇది తెలిసింది మనకి. ఏం చేయాలి, మరి 2 యాడ్ చేయాలి అంతే. అక్కడ మ్యాట్రిక్స్ ఇక్కడ మ్యాట్రిక్స్ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. 1 into 10⁵, 3.3 minus 3.3 0 minus 3.3 6.6 minus 3.3 0 minus 3.3 3.3 U1 U2 U3 F1 F2 F3. ఓకేనా? ఇక్కడ ఇంకొక చెకింగ్ ఏంటన్నా, ద స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మస్ట్ బి సిమెట్రీ. కన్ఫర్మ్ గా సిమెట్రీనే ఉండాలి అంటే ఇక్కడ చూడమ్మా, -3.3 ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఎంత ఉంది, -3.3. అట్లాగే అది ఏంటి అనుకుంటాం మనం, కోఎఫిషియంట్ 1 2 అనుకుంటాం, అంటే ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ అనుకుంటాం. ఇక్కడ ఏంటమ్మా 2 1 ఇది. సో 1 2 and 2 1 మస్ట్ బి సేమ్, 1 3 and 3 1 మస్ట్ బి సేమ్, 2 3 and 3 2 మస్ట్ బి సేమ్. అట్లా సేమ్ ఉన్నాయంటేనే ఇట్ ఈస్ నోన్ యాజ్ సిమెట్రీ మ్యాట్రిక్స్. అండ్ అవర్ షుడ్ అవర్ కే అనేది కన్ఫర్మ్ గా సిమెట్రీ అయినా ఉండాలి. అది కాకుండా వేరే రాకూడదు. వేరే వస్తుందంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఈక్వేషన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ k into u is equal to f ఇట్లా వచ్చిందో, తర్వాత ఏం చేయాలని తర్వాత చెప్పండి ఎవరైనా. ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఈక్వేషన్ యు హ్యావ్ టు substitute the boundary conditions. I have to substitute the boundary condition which is given in the figure. ఇక్కడ మనకి డైరెక్ట్ చెప్పండి అన్న, మనం డెరైవ్ చేసుకోవాలి. ఏంటి, ఎలా డెరైవ్ చేసుకోవాలి? సపోర్ట్ డిస్ప్లేస్మెంట్ 0, సపోర్ట్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ అప్లైయింగ్ ది బౌండరీ కండిషన్స్, సో జస్ట్ సీ పాయింట్ నెంబర్ 1. ఎట్ నోడ్ 1 ఆబ్వియస్లీ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0, U1 0, ఎందుకని సపోర్ట్ ఉంది కాబట్టి. ఎట్ నోడ్ 3 U3 is 1.2 mm, అది వాడే ఇచ్చాడు మనకి. ఓకే, ఎట్ పాయింట్ లోడ్ P ఎంతమ్మా, 600 into 10 cube newtons is acting at node 2 and the self weight is neglected. ఓకేనా? సో U1 0, U3 1.2 వచ్చింది మనకి, వాడే ఇచ్చాడు. లో లోడ్ వాడిచ్చాడమ్మా. అండ్ దెర్ ఇస్ నో weight మీన్స్ దెర్ ఇస్ నో బాడీ ఫోర్స్. సో ఈ కేసు ఏంటి, ఓన్లీ పాయింట్ లోడ్ కేసు తప్ప ఇంకే ఫోర్సెస్ ఏం రావు కాబట్టి. సో P is acting at node 2, F2 is 600 and F1 is 0 and F3 is 0. Okay, just substitute U3 F1 F2 F3 in the above expression, will get this expression which is 1 into 10⁵ K matrix. Substitute U1 equal to 0, so 0, U2 కింద రాసుకోండి, ఎందుకంటే అన్నోన్ కదా మనకు తెలియదు, మనకు అనుకోవాలి. U2 వాల్యూ అట్లాగే ఉంటుంది. అండ్ U3 వాల్యూ ఈజ్ 1.2 రాసుకున్నాం. is equals to F వాల్యూ 0, ఎందుకని నోడ్ 1 దగ్గర ఫోర్స్ ఏమి లేదు కాబట్టి 0. F2 దగ్గర ఫోర్స్ ఇచ్చేవాడు ఎంత, 600 into 10 cube. 6 into 10⁵ రాసుకున్నాడు, అది రెండు ఒకటే కదా. ఇంటూ 10 cube అన్నా ఒకటే, 7 into 10 cube అన్నా ఒకటే, 6 into 10⁵ రెండు ఒకటే. ఓకేనా? అండ్ F3 is equal to 0 again. Why? Because there is no load in, and there is no the node number 3. Okay? So after substituting the U1 U2 F1 F2, తర్వాత ఏం చేయాలమ్మా, జస్ట్ సి ద డిస్ప్లేస్మెంట్. చూడండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏదైతే 0 ఉందో, డిలీట్ దట్ రో అండ్ కాలం. ఇక్కడ మనకి U1 0 కాబట్టి U1 ఎక్కడ ఉంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉంది. సో దట్స్ వై delete the entire first row and entire first column of K matrix. So after deleting, we'll get a 2 by 2 matrix.
this is the 2 by 2 matrix, which is 1 10 power 5, 6.6 minus 3.3 minus 3.3, 3.3, U2 U3 equals F2 F3. ఇందాక ఎవరో చెప్పారు చూడండి అక్కడ అలాగా. సో హియర్ యూ హ్యావ్ టు write the given matrix or the obtained matrix in equation form, which is 1 into 10 power 5. First equation చూడమ్మా, 6.6 into U2 minus 3.3 into 1.2 is equal to 6 into 10 power. Okay, and atlage and for this expression U2 is unknown, solve for U2 will get 1.50 mm. Okay na, and atlage U3 చూడండి 10 వచ్చింది, U2 1.5, U3 1.2. సో మూడు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రెస్. సో స్ట్రెస్ ఫార్ములా బుక్స్ లా సిగ్మా ఈక్వల్స్ టు E into epsilon. You may write epsilon as d by dx, where for element 1 du becomes U2 minus U1. Why? Because for element 1 belongs to you node numbers 1 and 2 kabatti U2 minus U1 by L1, and you are getting sigma 1 is 2000 megapascal, which is very very huge. And this, if you are getting S value for sigma, it will be treated as tensile. అది మనం assumption అన్న, tensile plus compressor minus అని కాదు, but we are assuming that one plus కూడా minus ఉండదు కదా. So obvious గా tensile should be taken as plus and compressor should be taken as minus. So for element 2, if you find the sigma 2 value, which is same formula E into du by dx, where du belongs to node number 2, and that's why you have to write sigma 2 is equals to E into U3 minus U2 by A2. So we'll get minus 400 megapascals, so which is compressible nature. Okay. In tarvata endana, so we have calculated displacement as well as stresses, and the last unknown is reaction forces, and this is formula which is equals to K into U minus, where K is the stiffness matrix we have derived earlier, and U displacements U1 into U3 minus F1 F2 F3 అన్ని వాల్యూస్ పట్టుకొచ్చి. సార్ ఫస్ట్ వచ్చింది వేసుకోవచ్చు సార్, ఇది ఏనా 2 into 3 వచ్చింది సార్. సెకండ్ into 3 ఈక్వేషన్ చేసుకున్నాం కదా సార్, అది ఇక్కడ వేసుకోవచ్చు సార్. ఇది మ్యాట్రిక్స్ K మ్యాట్రిక్స్ 2 by 2 చేసుకున్నావా? అవును సార్, 2 into 3 చేసుకున్నాం కదా సార్. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ చేసిన తర్వాత లాస్ట్ లో వాల్యూ అవుతుంది కదా సార్, మ్యాట్రిక్స్ వాల్యూ. ఒకసారి పెడతాను. ఇప్పుడు ఇదా నువ్వు చెప్పేది, ఇదా 2 by 2 మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు అంటున్నావు అక్కడ? అవును సార్, 3 by 3 రాసుకోవచ్చు సార్, 2 by 2 రాసుకోవాలి సార్. అది 3 by 3 రాయాలి, 2 by 2 రాయకూడదు. అందుకని మనకి 2 by 2 ఎలాగనుకున్నాం, డిస్ప్లేస్మెంట్ బేసిస్ అంటున్నాం కదా. బట్ రియాక్షన్ అనేది నోడ్ 1 కి సంబంధించి నోడ్ 2 కి నోడ్ 3 కి మూడింటికి రియాక్షన్స్ ఉంటాయి కదా. ఓకేనా? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి ఎంట్రోపీస్ అంటే ఏంటి, ఆ నోడ్ డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి ఆ రో మొత్తం డిలీట్ చేసేస్తాం మనం. దో విల్ నాట్ పార్టిసిపేట్ ఫర్ ది డిస్ప్లేస్మెంట్స్. ఓకేనా? ఇక్కడ అట్లా కాదు, రియాక్షన్ విల్ బి అప్లికబుల్ ఫర్ నోడ్ 1. నోడ్ 1 కి ఎక్కువ రియాక్షన్స్ ఉంటాయి, ఎందుకని సపోర్ట్ అక్కడే ఉంది కాబట్టి. ఓకేనా? అక్కడ మనం 2 by 2 రాయకూడదు. இந்த కేసులో ఏంటి, సో ద డిస్ప్లేస్మెంట్ ఆర్ కెన్ సే U1 is 0 means the entire first row and the first column of the K will not participate in displacement part. ఓకే, అందుకని అది తీసేస్తాం. ఇక్కడ అట్లా కాదన్నమాట. ఓకే, సో హ్యావ్ టు రైట్ 3 by 3 ఓవర్ హియర్, నాట్ 2 by 2. మంచి క్వశ్చన్. అట్లా డౌట్స్ అడిగేసుకోండి, అందరికి అర్థం కదా, అట్లా అడుగుతుండమ్మా. ఓకే, సో 1 to 10 power 5, 3.33 minus 3.33. ఓకే, 0 0 పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇక్కడ ప్లస్ చేయకూడదు, మల్టిప్లై K, అందుకని యాడ్ చేయకూడదు ఇక్కడ. ఓకేనా? సింపుల్ చూడండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి మనకి ఆర్డర్. ఇక్కడ 3 by 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 3 by 1 ఉంది. ఇక్కడ 3 by 3 సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ 3 by 1 ఫస్ట్ ఎలిమెంట్, రెండు ఈక్వల్ ఉంటేనే మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యేది కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, ఇఫ్ యూ సీ ద థర్డ్ లైన్ చూస్తే, మూడో లైన్ నాకు కర్సర్ కనబడుతుంది కదా, అది మీరు చూస్తే అందులో K మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చి 3 by 3, దాని పక్క మ్యాట్రిక్స్ వచ్చి 3 by 1. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో సెకండ్ ఆర్డర్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఆర్డర్ రెండు కూడా సేమ్ ఉండాలి మల్టిప్లికేషన్ అప్పుడు, అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలాగా, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ తో మల్టిప్లై చేయండి. 3.33 into 0 యూ కెన్ గెట్ 0, అందుకే 0 వేసుకున్నాడు ఇక్కడ. తర్వాత
minus 3.33 into 1.5. So second term minus 3.3 into 1.5 plus 0 into 1.2 0. అదే మనకి ఫస్ట్ ఎలిమెంట్ అయింది అనమాట. అట్లాగే సెకండ్ రో ఇఫ్ యూ సి minus 3.3 into 0, so 0 ఉంది, plus 6.5, so 6.6 1.5 minus 3.3 into 1.2. This is the second element, and third one is 0 into 0 0 minus 3.33 into 1.5 plus 3.33 into 1.2 minus the force matrix 0 6 0. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ యాడింగ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ యూని మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి విల్ గెట్ ఎ యూనిటీ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 3/1. ఓకే, ఇది 3/1 కదా, రోస్ ఒక కాలం కాబట్టి దిస్ ఇస్ ద ఆర్డర్ 3/1. R1 R2 మ్యాట్రిక్స్ వచ్చి 3/1. R వాల్యూ -5, R2 వాల్యూ 0, R3 వాల్యూ -1. సింపుల్ చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఎట్ ది ప్లేస్ ఆఫ్ సపోర్ట్. సపోర్ట్స్ మనకి మోస్ట్ ఉండొచ్చు R1 దగ్గర ఉంటాయి, R3 దగ్గర ఉంటాయి, R2 దగ్గర అంటే మిడిల్ లో దెర్ ఇస్ నో సపోర్ట్ కాబట్టి కన్ఫర్మ్ గా ప్రతి ప్రాబ్లం లోను R2 వాల్యూ మాక్సిమం 0 అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు రాకపోయినా అక్కడ R2 0 రాయాలి, కన్ఫర్మ్ గా రాయాలి. అంటే సపోర్ట్ మధ్య నోడ్ తీసుకుంటే నోడ్ దగ్గర సపోర్ట్ ఎట్లాగా ఉండదు. సో సపోర్ట్ అంటే వి కెనాట్ గెట్ ఎనీ రియాక్షన్ కాబట్టి ఇన్ బిట్వీన్ మీరు ఎన్ని తీసుకున్నా, ఇప్పుడు 3 నోడ్స్ ఉన్న ప్రాబ్లం అయితే R2 కన్ఫర్మ్ 0. అట్లా కాకుండా నోడ్స్ 4 ఉన్నాయి అనుకోండి, R1 R2 R3 R4 లో R2 వాల్యూ R3 వాల్యూ 0s వస్తాయి. అట్లా చెక్ చేసుకోండి అమ్మా. మీకు కొంచెం కరెక్ట్గా వస్తే ఓకే, మీకు మిస్టేక్ వచ్చే ప్రాబ్లం ఒకసారి బేసిక్ గుర్తుపెట్టుకోండి. R2 దగ్గర రియాక్షన్ సపోర్ట్ అయ్యేది కదా, సపోర్ట్ లేకపోతే రియాక్షన్ రాదు కాబట్టి R2 మీకు ఎంత వస్తారే R2 వేయాలి అక్కడ. అర్థమవుతుందా? నాకు వచ్చిన కదా నేను వేస్తానంటే కుదరదు. ఎందుకని దెర్ ఈస్ నో సపోర్ట్ నోడ్ నెంబర్ 2 కాబట్టి ద రియాక్షన్ అట్ నోడ్ నెంబర్ 2 మస్ట్ బి 0. మీకు 0 వస్తే 0 రైట్. ఇన్ కేస్ మీకు 0 రాలేదు, ఎగ్జామ్ ఎక్కడ మిస్టేక్ చేశారు అయినా సరే మీరు 0 వేయండి, ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. ఓకే, అట్లా చెక్ చేసుకోండి. R1 -5, R3 1. ఇంకొక బెటర్ ఆప్షన్ చెప్తున్నా మీకు అసలు ఆ వాల్యూస్ ఏమి R1 R2 ఏమి రాలేదు అనుకోండి. సో సింప్లీ ఆఫ్టర్ ఇక్కడ ఇదే కేసు తీసుకోండి అమ్మా. మీకు వాల్యూ వచ్చింది, చాలా మిస్టేక్ వచ్చింది, నో ప్రాబ్లం. బట్ ఏం చేస్తారు, రైటింగ్ నీట్ గా రాసి R2 0 పెట్టేసి R1 plus R2 equal to P కదా మనకి. చెకింగ్ ఏంటన్నా, ద గెటింగ్ రియాక్షన్స్ R1 plus R2 plus R3 మస్ట్ బి ఈక్వల్ టు P. అది మనకి బేసిక్ నాలెడ్జ్ అది. ఎస్ఆర్ సో దట్స్ వై ఎప్పుడైతే మనకి R1 plus R2 plus R3 ఈక్వల్ టు P అయిందో దెన్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దెన్ ఓన్లీ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్. ఈక్విలిబ్రియం లేదంటే ప్రాబ్లమ్ మనం వీ కెనాట్ సాల్వ్. ఓకేనా? సో సింప్లీ R2 0 కాబట్టి P వాల్యూ 6 కదా, ఆ 6కి R1 R2కి డివైడ్ చేయండి ఎంతో కొంత. మీకు రాకపోతే చేసేయండి, వస్తే మార్క్స్ లేదంటే లేదు. ఓకేనా? అట్లా చేస్తున్నా నో ప్రాబ్లం. అర్థమవుతుందమ్మా? మీకు మిస్టేక్స్ వచ్చే ప్రాబ్లం తప్పు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, Pకి R1 plus R2 plus R3 ఈక్వల్ చేయండి. R2 0 కాబట్టి P మస్ట్ బి ఈక్వల్ R1 plus R3 ఎంతో కొంత. అక్కడ 1 ఇక్కడ 4 అట్లా ఈ 6కి ఈక్వల్ అయ్యేలా వేసుకున్నారు అనుకోండి, అది మార్క్స్ లేదంటే లేదు. ఓకే సార్, అది లాస్ట్ రోలో 0.99 వస్తుంది కదా సార్? ఏనా లాస్ట్ రోలో 0.99 వస్తుంది కదా సార్? అది ఇదా? అవును సార్. 0.99 సార్, చూడు కూర్చోవా, నేను చూడలేదన్నా. చూసాను సార్. ఒకసారి చెక్ చేస్తానండి ఒకసారి. ఓకే సార్. 3.5 అంటే 1.5 అవుతుంది కదా. ఒకటేమో 4.99, ఒకటేమో 3.99 వస్తుంది సార్. 3.33 into 1.5 ఎంత వచ్చింది? -4.9 వచ్చిందా? అవును సార్. ప్లస్ 3.33 into 1.2 రైట్ ఏమో -1 వస్తుందన్న. -1 వచ్చింది కదా, సరిపోలే. నువ్వు మైనస్ వేయలేదు అనుకుని చూడు ఒకసారి. -0.99 వచ్చింది సార్. -0.99 ఎంతమ్మా? -1 కదా, అది ఈక్వల్ టు 1 కదరా? ఎస్ సార్. ఈక్వల్ టు -1 కదా? ఎస్ సార్. 0.99 అంటే అమ్మా, ఇఫ్ ఇట్ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1. సో 1 10^5 వేసుకుంటాం అంతే, ఎందుకంటే 10^5 కామన్ ఉంది కాబట్టి. ఓకేనా?
సార్ R2 ఇంకా కూడా డౌట్స్ 5. ఉన్నాయి ఎవరికైనా? ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, లేదంటే ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు టెంపరేచర్. అది కూడా సేమే ఉంటుంది. సో ఇఫ్ యూ జస్ట్ రిమెంబర్, మనం ఎలాగైతే ఫార్ములాస్ నేను గుర్తుపెట్టుకున్నామో అట్లాగే టెంపరేచర్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఇది ప్రాబ్లం ఈజీనే. సార్ అది 1 2 3 వచ్చిందంటే ఇది మైనస్ చేయాలి సార్. ఇది F1 F2 F3 లేదమ్మా, ఓన్లీ ద రియాక్షన్ ఫోర్స్ ఫార్ములా R is equals to K into U minus F కదా. ఎస్ సార్. నీకు ఏ ప్రాబ్లం టచ్ అవ్వకపోతే దట్ డజంట్ మ్యాటర్. రియాక్షన్ ఫోర్స్ మస్ట్ బి K into U minus F. నువ్వు ఏ ఇచ్చినా అదే మైనస్ ఎఫ్ వేయాలి. ఏ ఫార్ములా ఏ రియాక్షన్ నువ్వు కనుక్కున్నా మైనస్ ఎఫ్ వేయాలి తప్ప టచ్ అవ్వకపోయినా కాదనమాట. ఓకేనా? ఏ ఫార్ములా ఏ ప్రాబ్లం అయినా 2 నోట్స్ 3 4 రియాక్షన్స్ ఉన్నాయి, సపోర్ట్స్ ఉన్నాయి, ఉండకపోని ద రియాక్షన్ ఫోర్స్ ఆ ఫార్ములా షుడ్ బి K into U minus F. ఓకేనా? ఏది ఇచ్చినా మైనస్ ఎఫ్ వేయాలి తప్ప ప్లస్ వేయకూడదు. అలా ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. నిన్న ఇక్కడ కూడా అంతే, మనకి డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ రిమెంబర్ ఫార్ములా. ఓకే, సో ఇది ఒకటి ఇస్తాము. 4 సెట్స్ లో 3 సెట్స్ కి మన లోడ్ డెఫినేషన్ ఫార్ములా ప్రాబ్లం ఇస్తాడు. ఒక సెట్ లో టెంపరేచర్ ఇవ్వచ్చు, లేదంటే అది కూడా ఇవ్వకపోవచ్చు, చెప్పలేము, మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ విల్ సీ, విల్ ట్రై టు సాల్వ్ 1 ప్రాబ్లం 1 or 2. ఓకేనా? సో చూడండి చెప్పేస్తాను. వెన్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్ ప్రివెంటెడ్ మెంబర్, the change in temperature cause stress in the member. చెప్పుకుందాం కదా మనం ఆల్రెడీ. అంటే ఇక్కడ ఏం లేదు, ఇందాక వచ్చిన స్ట్రెస్ ఎలా వచ్చింది మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న అన్ని ప్రాబ్లమ్స్ లోని స్ట్రెస్ వచ్చింది డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ లోడ్ వల్ల. ఏ లోడ్ అది? స్ట్రక్చరల్ లోడ్. పాయింటెడ్ అవ్వచ్చు, బాడీ ఫోర్స్ అవ్వచ్చు, ట్రాక్షన్ ఫోర్స్ అవ్వచ్చు. those are all known as structural loads. But here the load is not structural, the load is temperature. అంటే సింపుల్ గా ఏమా, సపోజ్ ఇప్పుడు నువ్వు స్టీల్ తీసుకున్నావు, ఇఫ్ యూ టేక్ ఎనీ స్టీల్ రాడ్ దాన్ని హీట్ చేస్తే ఏమవుతుందో చెప్పు. స్టీల్ ఇఫ్ యూ హీట్ ఎనీ స్టీల్ మెంబర్ ఆర్ ఎనీ మెటల్, ఏమైతుంది? మెటల్ విల్ ఎక్స్పెండ్ అవుతుందా లేదా? రైట్ అయినా వర్డ్ నేను చెప్పింది రైట్ అయినా? మళ్ళీ మీరు ఏదైనా ఒక స్టీల్ కానీ అల్యూమినియం తీసుకోండి, ఇది హీట్ చేయండి. హీట్ చేసి ఎక్కడ వరకు హీట్ చేయాలి? గ్రేటర్ దాన్ ఎక్కడ వరకు హీట్ చేయాలమ్మా? హ్యావ్ టు హీట్ ది మెటల్ అప్ టు ఆర్ గ్రేటర్ దాన్ ది క్రిస్టలైజేషన్ టెంపరేచర్. దెన్ ఓన్లీ the grain behavior will change and the material will attain a new behavior. చదువుకున్నారు ఇది ఎంఎంఎస్ లో? ఎస్ ఆర్ నాట్? లైన్ లో ఉన్నారా సార్? ఓకే చూడమ్మా, ఎప్పుడైనా ఒక మెటల్ ని మనం హీట్ చేయాలంటే అప్ టు 2 రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేయనంత వరకు ద మెటీరియల్ బిహేవియర్ విల్ రిమైన్ సేమ్. స్టార్టింగ్ ఎంతైతే ఉందో హీట్ చేసిన అంతే ఉంటుంది. whenever the heat given us is exceeds the recrystallization temperature, then the component will gets a new behavior that is known as recrystallization temperature, and that will be equal to entamma. Just tell me relation between recrystallization temperature ki melting point is relation cheppandi evaraina. Just tell me the relation between recrystallization temperature and melting point temperature for any metal. ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు? చెప్పాలి ఎవరో ఒకళ్ళు చెప్పినా ఐ విల్ బి హ్యాపీ. ఐ వాంట్ రిలేషన్ బిట్వీన్ మెల్టింగ్ పాయింట్ అండ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. ఎవరైనా చెప్పండి, నో ప్రాబ్లం. 200 degrees Celsius ఉండొచ్చు సార్. నో, ఇంకా చెప్పండి. తప్పు రైట్ అని అన్నా నాకు సో జస్ట్ మీ నెంబర్ చెప్పండి, ఎవరో రైట్ అని చెప్పొచ్చు. సో జస్ట్ అన్న ది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2/3 ఇంటూ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ కామన్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్, ఇది చాలా కామన్ క్వశ్చన్. ది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ మెల్టింగ్ పాయింట్. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ స్టీల్ కి ఒక మెల్టింగ్ పాయింట్ 700 ఉంటే అప్పుడు స్టీల్ యొక్క రీక్రిస్టలైజేషన్ ఎంత? 2/3 700 అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద యావరేజ్ ఆర్ ది కామన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది కామన్ రిలేషన్.
గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వెన్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్ ప్రివెంటెడ్ ఇన్ ఎ మెంబర్, హీట్ ఇస్తే ఏమైతే మా స్టీల్ ఏమైతే ఫస్ట్ హీట్ చేయగానే ఎక్స్పాండ్ అవుతుంది, రైట్ ఆర్ నాట్? దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. ఆ ఎక్స్పాన్షన్ ఏమైనా సపోర్ట్ పెట్టి ఆపేసాం అనుకోండి, విల్ గెట్ సమ్ స్ట్రెసెస్. ఇందాక చెప్పుకున్నదే కదా, బాడీ ఫ్రీగా వెళ్ళిపోతుంది అంటే ఫ్రీగా ఎలాంగేషన్ అవుతుంది, ఏమన్నా ఫ్రీగా సాగుతుంది అనమాట, ఎలాంగేషన్ అవుతుంది. సో ఆ ఎలాంగేషన్ అనేది సపోర్ట్ పెట్టి ఆపేసాం అనుకోండి, విల్ గెట్ సమ్ స్ట్రెసెస్. అట్లా లేదు, అది ఫ్రీగా ఎంత ఎక్స్పాండ్ అవని అనుకోండి, అవుతుంది అనుకుంటే మనం ఆపట్లేదు, దాని ఎక్స్పాన్షన్ మనం ఆపట్లేదు అంటే స్ట్రెసెస్ ఆర్ జీరో. If you are stopping that expansion with a support, then we'll get some stresses. Okay na? Here the point is that the stresses caused in a member is not due to the load, it is due to the temperature change. అంటే దీని మీనింగ్ ఏంటా, టెంపరేచర్ ఒక లోడే, ఆ టెంపరేచర్ వల్ల మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది, అంటే ఎలాంగేషన్ వస్తుంది. ఆ టెంపరేచర్ ఎలాంగేషన్ వల్ల మనకి స్ట్రెయిన్ వస్తుంది, ఆ స్ట్రెయిన్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుంది. ఓకేనా? హియర్ ద టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లోడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రక్చరల్ లోడ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ నాన్ స్ట్రక్చరల్ లోడింగ్ కండిషన్. అర్థమైన పాయింట్? టెంపరేచర్ వల్ల బాడీ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎప్పుడు టెంపరేచర్ బాడీ డిస్ప్లేస్ అయ్యిందో, ఎలాంగేషన్ అయ్యిందో మనకి స్ట్రెయిన్ వస్తుంది. స్ట్రెయిన్ వస్తే ఆబ్వియస్గా స్ట్రెస్ ఉంటాయి కదా, ఎస్ ఆర్ నాట్? సో దట్స్ వై temperature is also a type of load, but it is a non-structural load, not a structural load. Okay, అది చూడండి, ఏమన్నా ఒక టాపిక్ చెప్పి నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఇంట్రెస్ట్ అవుతారు, అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నాను. అందుకని మన ప్రాబ్లం చెప్పుకుంటే నా పని అయిపోతుంది. బట్ ప్రాబ్లం మళ్ళీ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ప్రాబ్లం మీకు సాల్వ్ చేయమండు, సింప్లీ దే విల్ ఆస్క్ బేసిక్స్. ఆ బేసిక్స్ మీరు నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓకే, గేట్ రాసిన, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎనీ PSUs, if you are writing any exams for our state, ఏదైనా సరే, if you know the basics, you can get anything. బేసిక్స్ లేకుండా మనం బాగా మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, మహా అయితే రేపటికి మర్చిపోయి ఎల్లుండికి మర్చిపోతాం మనం గుర్తుపెట్టుకున్నది. బట్ ఇఫ్ యూ లర్న్ ద బేసిక్స్ విల్ మన నేర్చుకున్న మొత్తం మన లైఫ్ అంతా ఉంటుంది అనమాట. సో లెట్ డెల్టా టీ బి ద రైజ్ ఇన్ టెంపరేచర్. సో డెల్టా టీ ఏంటమ్మా, there must be some change. Delta T is nothing but the change in temperature, final minus initial anamata, అంటే high minus low, that is known as delta T. Okay na? Rise in temperature, and alpha is the coefficient of thermal expansion. తెలుసు కదా ఆల్ఫా అంటే ఏంటి అందరికి? ఆల్ఫా ఎక్కువ ఉందంటే the body will elongate more, ఆల్ఫా తక్కువ ఉందంటే the body will elongate less, అంతే. If the alpha value is more for any metal, you can say that is more elongated metal. If the alpha is very less, that means the elongation of that body is very less. అంటే ఏంటమ్మా, ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ మన ఇచ్చిన టెంపరేచర్కి దాని రియాక్షన్ అనమాట. మనం ఇచ్చిన టెంపరేచర్ దాని యొక్క రియాక్షన్. ఆల్ఫా ఎక్కువ దాని రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎలాంగేషన్ ఉంటుంది. ఆల్ఫా తక్కువ ఉందంటే అది నాన్ సెన్సిటివ్, తక్కువ సెన్సిటివ్ మెటీరియల్, సో దట్స్ ద ఎలాంగేషన్ విల్ బి లెస్. దట్ ఈస్ ద పాయింట్ హౌ టు రిమెంబర్ ఫర్ ఆల్ఫా. హెన్స్ ద నోడల్ ఫోర్స్ వెక్టర్ డ్యూ టు ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ద మెంబర్. సో సింప్లీ ఈ 4 లైన్స్ మీకు వచ్చిన రాపిన పర్లేదు, జస్ట్ రిమెంబర్ if at all temperature is given in the problem, so this is the formula. F is nothing but the temperature force is equals to E A alpha delta T minus 1 minus 1. మనం చెప్పుకున్నాం AE by L, అదే ఫార్ములాస్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే, మరి డెరివేషన్ ఇది అవసరం లేదు, డెరివేషన్ మీకు ఎలా ఇవ్వడు, నేను అందుకే దాని మీద ఫోకస్ చేయట్లేదు. జస్ట్ రిమెంబర్ ది టెంపరేచర్ ఫోర్స్ ఫార్ములా. F is equals to E A alpha delta T minus 1 minus 1. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మొన్న మన 10 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఇది 11th పాయింట్ అనమాట, అంతే. జస్ట్ రిమెంబర్ E A alpha delta T minus 1 E వాడేస్తాడు ఎగ్జామ్లో, ఏ వాడేస్తాడు, ఆల్ఫా వాడేస్తాడు, డెల్టా టీ కూడా వాడేస్తాడు. నువ్వేం చేయని అవసరం లేదు, జస్ట్ అన్ని పెట్టి F కనుక్కోవడం అంతే. వెరీ ఈజీ మోడ్యులస్. ఏనా F is equal to force వస్తుంది కదా సార్? అదే ఫోర్స్, ఏది ఫోర్స్ మ్యాట్రిక్స్ రా. దిస్ ఇస్ ద ఫోర్స్ మ్యాట్రిక్స్ ఫర్ టెంపరేచర్. ఓకే సార్, ఓకే సార్. టెంపరేచర్ మనకి ఇందాక మనం రాస్తాం కదా, AE by L అని రాసాం కదా, AE by L 1 minus 1, అది రాసాం ఏంటి, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. అట్లాగే రో AL by 2 రాసామా, అదేంటది, అది బాడీ, అది కూడా ఫోర్స్ మ్యాట్రిక్స్ ఫర్ బాడీ ఫోర్స్ అది. అట్లాగే TL by 2 1 1 ఏంటది, దట్ ఈస్ ఆల్సో ఫోర్స్ మ్యాట్రిక్స్ ఫర్ ట్రాక్షన్ ఫోర్స్.
ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఎఫ్ ఈజ్ నోన్ యాజ్ ది ఫోర్స్ మ్యాట్రిక్స్ ఫర్ టెంపరేచర్ లోడ్ అనమాట. అంతే, ఇది కూడా ఫోర్స్ ఎఫ్ అంటే, బట్ దిస్ ఈస్ ద టెంపరేచర్ ఫోర్స్. సో ఈ ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్, ఏ ఈజ్ ద ఏరియా, ఆల్ఫా ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, డెల్టా టీ ఈజ్ టెంపరేచర్ డిఫరెన్స్ దట్ మస్ట్ బి గ్రేటర్ టు లోవర్ అనమాట, అంటే హైయర్ టు లోవర్. ఎక్కువ ఏది ఉంటే అది మైనస్, లోవర్ ఈజ్ టెంపరేచర్ డిఫరెన్స్, దట్ ఇస్ నోన్ యాజ్ డెల్టా టీ. అట్లాగే హియర్ ది సెకండ్ ఫార్ములా థర్మల్ స్ట్రెసెస్. చూద్దాం, డెరివేషన్ అడగడం మనకి డెరివేషన్ చెప్పట్లేదు, డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తుంది మీకు. థర్మల్ స్ట్రెసెస్ ఇస్ గివెన్ బై సిగ్మా ఈక్వల్స్ టు E into du by dx minus E into alpha delta t. Okay, so for element 1, if you substitute the du, that becomes sigma 1 is equals to E1 for element 1. Du we write it as U2 minus U1 in element 1 కాబట్టి by L1 minus E1 alpha 1 delta t. Delta t for element 1 and element 2 is same, అది మారదు. అట్లా element 2 కి sigma 2 equals to E2 for element 2 కాబట్టి U3 minus U2 by L2 minus E2 alpha to delta t. Okay namma, so just I have to remember these two formulas to do the temperature problems. Okay namma, ఒక 2 minutes ప్రాబ్లం చెప్పేస్తాను అయిపోతుంది. అలాగే మనం చెప్పిందే కొత్తగా ఏముంది, ఒక టైం ఉంది 5 minutes, so we'll conclude within 5 minutes. Okay, చూడండి, this is the problem given to us. An axial, చూడమ్మా ఇక్కడ very carefully, just read the problem. An axial load of 4 into 10 power 5. మా యాక్సిల్ లోడ్ అంటే ఏంటి, పాయింట్ లోడ్ అని మీనింగ్. కొత్త వర్డ్ అనుకోవద్దు, మళ్ళీ బాడీ ఫోర్స్ చెప్పిన, పాయింట్ లోడ్ చెప్పిన, ట్రాక్షన్ ఫోర్స్ చెప్పిన, టెంపరేచర్ చెప్పిన, యాక్సిల్ లోడ్ చెప్పలేదు అనుకోవద్దు. యాక్సిల్ లోడ్ ఇస్ నథింగ్ బట్ ది పాయింట్ లోడ్. ఓకే, ఇట్ విల్ అప్లై ఎట్ ఎ పాయింట్ ఓన్లీ. సో యాక్సిల్ లోడ్ ఇస్ 4 into 10 power 5 newtons is applied at 30 degrees to the rod as shown in the figure. ఓకేనా, ద టెంపరేచర్ ఇచ్చాడు ఇక్కడ ఎంతమ్మా, 30 ఇచ్చాడు వీడు. దెన్ అంటే ఇనిషియల్ గా దాని రూమ్ టెంపరేచర్ ఎంత, 30 ఉంది ఇనిషియల్ గా. ఓకేనా, దట్ ఈస్ నోన్ యాజ్ ది రూమ్ టెంపరేచర్, స్టార్టింగ్ వాల్యూ అన్నమాట. దెన్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 60. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిన మనకి, ఇక్కడ ఈ కేసులో పాయింట్ లోడ్ ఉంది, దాంతో పాటు టెంపరేచర్ లోడ్ కూడా ఉందన్నమాట. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇనిషియల్ 30 is the room temperature obviously for any component. Then we are increasing the 30 to 60 means there is a temperature load acting on the component also. అది గుర్తుపెట్టుకోండి. Calculate the following. మళ్ళీ assemble of K and F where K is stiffness, F అంటే ఫోర్స్ మ్యాట్రిక్స్. ఫోర్స్ అంటే ఇక్కడ ఏమేమి ఫోర్స్ వస్తాయి చెప్పండి ఎవరైనా. మా అసెంబ్లీస్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏ ఫోర్స్ వచ్చినట్టు, ఇక్కడ ఒకటి పాయింట్ లోడ్ వచ్చినట్టు, ఇంకొకటి టెంపరేచర్ లోడ్ కూడా వచ్చినట్టు అనమాట. అందుకనే మనకి అసెంబ్లీ అని చెప్పాడు వాడు. 2 లోడ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే నోడల్ డిస్ప్లేస్మెంట్స్ ఏం వస్తాయి, నోడల్ అంటే U1 U2 U3 కనుక్కోవాలి, ఎందుకంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 నోడ్స్ ఉన్నాయి. అట్లాగే థర్డ్ ఎలిమెంట్ స్ట్రెసెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్, రిలేషన్ ఫోర్సెస్. So if you observe the figure clearly, it is a varying cross section beam. The first element is aluminum, length is 200, area is different, which is 1000 mm square. If 2, it is made up of steel, and the length is 300, and the area it is 1500 mm. అంటే ఇక్కడ మనకి ఏరియా డిఫరెన్స్ ఉంది చూసుకోండి. అల్యూమినియం ఒకటి, స్టీల్ ఒకటి. సో అల్యూమినియం కాబట్టి ఆల్ఫా మారుతుంది, స్టీల్ ఆల్ఫా మారుతుంది. సో అంటే మన మెటల్స్ లో ఆల్ఫా ఎక్కువ ఉన్న మెటల్ ఏదంటే అల్యూమినియమే. ఇట్ ఈస్ 23 × 10⁻⁶ అనమాట, అంత ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఆల్ఫా ఏదంటే బ్రాస్ అనుకోండి, బ్రాస్ ఆల్ఫా తర్వాత ఉంటుంది. ఓకే, స్టీల్ తక్కువ కొంచెం, ఆల్ఫా స్టీల్ తక్కువ. సో దీస్ ఆర్ గివెన్ దట్ P 4 × 10⁵ acting at node number 2. Delta T is the temperature difference analyzed in the previous, which is 60. The higher value minus lower value 30 degrees. Okay, L1 200, L2 300, A1 1000 వాడించాడు లెక్కలో మన ఏలే. దిస్ ఇస్ ద గివెన్ డేటా వాస్ A1 1000, A2 1500, ఆల్ఫా 23 × 10⁻⁶ per degree centigrade. ఏంటమ్మా, నువ్వు 1 degree centigrade రైజ్ చేస్తే టెంపరేచర్ అది ఎంతవరకు ఎలంగేట్ అయిందట, 0.0000023 ఎలంగేట్ అయిందట, ఎందుకంటే 10⁻⁶ ఉంది కాబట్టి. అట్లాగే ET వాల్యూ 2 × 10⁻⁴ megapascals, and alpha 2 is 12 × 10⁻⁶. మళ్ళీ చెప్తున్నాను, 1 degree centigrade రైజ్ టెంపరేచర్ అంటే స్టీల్ ఈ ఎలాంగేటెడ్ అప్ 0.0000012 degree centigrade అంతా ఎలాంగేట్ అయింది అనమాట. చాలా 300 చూడమ్మా, 300 mm లో 0.00001 అసలు కన్సిడరబుల్, అదే జనరల్ గా కాదు, బట్ టెంపరేచర్ అది కూడా కన్సిడర్ చేయాలి అనమాట. ఓకే,
హ్యావ్ టు ఫోకస్ ఆన్ మైన్యూట్ థింగ్స్ ఆల్సో ఇన్ ఇంకా తెలిసిన ప్రాబ్లం. సో ఎలిమెంట్ 1 తీసుకోండి. ఎలిమెంట్ 1 కి అప్లై స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏఈ బై లో 1 -1 -1 1 U1 U2 F1 F2. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. ఓకేనమ్మా, ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇంకా స్ట్రెస్ చేయట్లా అస్మాను. అట్లాగే జస్ట్ టేక్ ఫర్ ఎలిమెంట్ 2 ఆల్సో. జస్ట్ డ్రా ద ఫిగర్ ఫర్ ఎలిమెంట్ 2. లెంత్ ఇస్ 100. ఎలిమెంట్ 2 హ్యావ్ 200 కాబట్టి U2 అది అన్నోన్ ప్లేస్మెంట్. సో ఫ్రమ్ దట్ ఈక్వేషన్ A2 E2 L2 1 -1 U2 3 F2 F2. Okay. And after calculating the local stiffness matrices from equation 1 and 2, if you assume 1, you will get the global stiffness matrix, which is this one. It combines F1 F3. Okay na? So మనకి K అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఫోర్స్ మ్యాట్రిక్స్ కావాలి. అది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం తిరిగి వినండి. అసెంబ్లింగ్ ది ఫోర్స్ మ్యాట్రిక్స్, we know that ఇందాక మనం చూసాం ఆల్రెడీ. ఈ ఆల్ఫా డెల్టా -1 1 ఇది ఫార్ములా. మనం ఏం చేయాలి? ఎలిమెంట్ 1 కి ఫార్ములా అప్లై చేయాలి, ఎలిమెంట్ 2 కూడా అప్లై చేయాలి. సో ఫర్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 1 ఇస్ F1 F2. ఫోర్స్ రెండు నోడ్స్ ఉన్నాయి కదమ్మా. నోడ్ 1 దగ్గర F1 అనుకో, నోడ్ 2 దగ్గర F2 అనుకోండి. ఫార్ములా ఎంత? E1 A1 α1 డెల్టా టీ -1 -1. అన్ని వాల్యూస్ మనకి లెక్కలో వాడి ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కామన్ తీసే టౌన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు తీసే కామన్ అయ్యి ఉండాలా. ఓకేనా? 10/5 ప్రతి దాన్ని కామన్, అట్లా కామన్ తీసుకోండి తప్ప ఈ పాయింట్ 10/5 కామన్ తీయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో సేమ్ కామన్ వస్తున్న రూల్ లేదు కాబట్టి జస్ట్ టేక్ ఇట్ కామన్ 10/5 తీసుకోండి కామన్. ఫర్ L2 ద సేమ్ ఫార్ములా మళ్ళీ, కానీ ఇక్కడ E2 A2 వస్తాయి. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ గెట్ F2 F3 as 1 × 10/5 -1.08 -1.8. సో ఇక్కడ F1 ఉంది, F2 ఉంది, F2 ఉంది, F3 ఉంది. సో by using these two equations, just get the assemble of element 1 and 2 to get the global force matrix. Global force matrix. Assemble the equation 4 and 5 will get F1 F2 F3, which is equals to 1 × 10/5. ఓకే నమ్మా? మీకు మైనస్ కూడా మైనస్ చేయాలి, ఇంకేం చేయకూడదు. ఓకే, సింపుల్ అయింది, మీకు ఆల్రెడీ చెప్తుంది, కొత్త ఏం కాదు. సో ఆఫ్టర్ ఇంకేంటి? దీస్ ఆర్ సెంటర్ మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు టెంపరేచర్ లోడ్ ఓన్లీ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ లోడ్ ఇన్ ది ప్రాబ్లమ్ విచ్ ఈస్ పాయింట్ లోడ్ యాక్టింగ్ ఎట్ నోడ్ నెంబర్ 2 కాబట్టి ఆ నోడ్ నెంబర్ 2 దగ్గర వాల్యూ ఎంత? -0.597. సో దానికి మీరు ఎంత యాడ్ చేయాలి? సో 10/5 అలాగే కామన్ కాబట్టి, సో -0.597 + 4. So this is the global force matrix. ఇంకా మళ్ళీ కామన్. After that, getting the force matrix and stiffness matrix, the formula is K × U is equals to F. Everything is same from this point. You have to write K × U is equals to F. తర్వాత ఏం చేద్దాం? Just apply the boundary conditions in the problem. So we know that U1 is 0 and U3 is 0. ఎందుకని U1 దగ్గర సపోర్ట్ ఉంది, U3 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి. So after 0 U1 దగ్గర ఉంది కాబట్టి have to eliminate entire first column, and these U3 equal to 0, then you have to eliminate entire third row and third column. The only remaining term is 13.5. Okay. So in this equation U1 is 0, so neglect first column of K matrix, and U3 is also 0, so neglect third column of the K matrix. Then only the remaining term is 13.5 into UT is equals to 3.408. యాక్చువల్గా ఇక్కడ 1 10/5 ఉండాలి, అది ఇలా ఇక్కడ చూసుకోండి. ఓకే, క్లియర్ అందరికి? ఆఫ్టర్ గెటింగ్ ది UT వాల్యూ అండ్ U1 U3 are 0 and you have calculated UT value, from that thermal stress sigma equals to formula E into d/x minus E alpha delta T. Okay, so this is very simple. Just substitute all the terms or all the parameters in this expression, we get stress and strain. Okay na? We'll get sigma 1 sigma 2. After getting sigma 1 sigma 2, and find the reaction force R equal to K into U minus F. Okay, clear? Okay na? So this is doubts ఉన్నాయా ఎవరికైనా?
ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం చేసింది ఏం లేదన్నా, జస్ట్ ఓన్లీ కొత్తగా టర్మ్ ఏంటి, టెంపరేచర్, ఫోర్స్, మ్యాట్, అదొకటే మన కొత్త. అక్కడ ఏంటది ఏ ఆల్ఫా డెల్టా మైనస్ అంతే. రిమైనింగ్ అంతా మనకు తెలిసిన పద్ధతిని. ఓకేనా? ఓకే, డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఫ్యాకల్టీ వచ్చేసా ఈ లోపల డౌట్స్ అడగండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we'll try to solve one more problem on temperature, and after that I will move on to the next topic. Okay. డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఎనీథింగ్ చూడండి. ఇవే గుర్తుపెట్టుకోండి మీరు యూనిట్ 2కి వచ్చి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. Points to remember in unit 1, the natural coordinate xi is equals to 2 into x minus x1 by x2 plus 1 minus 1, or you may write that 2 by x minus x1 minus 1. ఇది ఫస్ట్ పాయింట్ పెట్టుకోవాల్సింది యూనిట్ 2 మొత్తాన్ని కూడా. And for you second point, xi is minus 1 to 1 and xi is 1 at that node and 0 at the other node. అంటే n1 మీరు తీసుకుంటే n1 ఏమో 1 దగ్గర 1 అవుతుంది, 0 దగ్గర 0 అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం అది. దిస్ ఈస్ ద థర్డ్ సెక్షన్. హ్యావ్ టు రిమెంబర్ u n1 u1 n2 u2 n1 q1 n2 q2. You may write u1 or u2, or you may write q1 q2 unit displacement or no displacement, both are same. And point number 4 is shift functions n1 and n2. So if you remember, remember this bottom equation, n1 you may write it as 1 minus i by 2, where is i is 2 by l x minus x1 minus 4. Okay na? Atla n2 you may write as 1 plus i by 2 and n1 is minus x by l. ఏది ప్రాబ్లం చెప్తున్నా, పై గుర్తుపెట్టుకున్నా ఓకే, కింద గుర్తుపెట్టుకున్నా ఓకే. దట్ on your wish. అట్లాగే నెక్స్ట్ ఈక్వేషన్ సైజ్ EBQ, you may write epsilon as 1 by l minus q1 q2 and sigma is equal to EBQ. Okay, and this is already చెప్పుకున్నా. So this one is potential energy approach, and 1 by 2 integral over L sigma transpose epsilon E dx minus integral over L u transpose FA dx అట్లాగే. So first one related to energy, second term body force, third one traction force, fourth one point load. ఓకేనా? దాంతో పాటుగా అండ్ point 7, just remember none, integral over L dx is nothing but the area or the domain, area or the curve which is half into base into height. Base is L, height 1, కాబట్టి half into L into 1 becomes L by 2. Okay, that is the area or integral n1 dx అసలు పర్ఫెక్ట్. మీరు ఏరియాని గుర్తున్నా ఓకే. సో ది మోస్ట్ how to remember these three equations. One is K matrix AE by L 1 minus 1 1. And point number 9 is force matrix. A force, this is for body force. A force అనేది this is for body force. A L F by 2 1 1. అట్లాగే ట్రాక్షన్ ఫోర్స్ మనకి ఏ ఉంది కాదు. అండ్ నెక్స్ట్ వన్ ట్రాక్షన్ ఫోర్స్ TL by 2 1 1. సో దీంతో పాటుగా మన ఇందాక చెప్పుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో ఈక్వేషన్, టెంపరేచర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈ ఆల్ఫా డెల్టా టీ మైనస్ 1 1. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు 11 అయితే మొత్తం 11 మీకు మైండ్లో ఉంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి యూనిట్ 2. దాంతో పాటుగా సిగ్మా వాల్యూ ఈ ఇంటూ డిఏ డిఎక్స్ అది కూడా బయట పెట్టుకోండి. దాంతో పాటు రియాక్షన్ ఫార్ములా K into U minus F. ఓకేనా? సో దీస్ ఆర్ ది పాయింట్స్ ఆర్ ది ఫార్ములాస్ టు బి రిమెంబర్ ఇన్ యూనిట్ 2. ఓకేనా? డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా లేదా? ఉంటే అడిగినా నేను ఆపేస్తాను. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి అభిరామ్ గారు. మా పీడిఎఫ్ ఆల్రెడీ ఇచ్చుకున్నామా, యూనిట్ 2 వచ్చి మొత్తం అన్ని మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? పీపీటీ ఇచ్చాను మీకు, యాజ్ వెల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి. నేనేం చేస్తానంటే డే బై డే కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏ రోజు ఏం చెప్పినా అది కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి, విత్ డేట్తో పోస్ట్ చేస్తున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ అండి.